ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్, డిటిహెచ్, ఎయిర్టెల్, జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. బీజేపీకి ఈసారి రాజ్యాంగ సీటు ఇవ్వలేమన్న చంద్రబాబు. సెప్టెంబర్లో స్థానిక ఎన్నికల అవకాశంపై చర్చ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కీలక చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో రానున్న రాజ్యసభ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, కూటమి రాజకీయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలతో విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా ఈసారి బీజేపీకి రాజ్యసభ సీట్లు ఇవ్వడం సాధ్యం కాదని చంద్రబాబు స్పష్టం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అదే సమయంలో సెప్టెంబర్ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశాలపై కూడా పార్టీ నేతలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి రాజకీయాలు కీలకంగా మారాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత ఇప్పుడు అధికార భాగస్వామ్యంపై చర్చలు కొనసాగుతున్నాయి. అయితే రాజ్యసభ సీట్ల విషయంలో టీడీపీ తన ప్రాధాన్యతను కొనసాగించాలని భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 2026లో కొన్ని రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం ప్రకారం అధికార కూటమి కీలక ఆధిక్యం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏ పార్టీకి ఎన్ని అవకాశాలు దక్కుతాయన్నది ఆసక్తిగా మారింది. ఒక రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ, రాజ్యసభ సీట్లు కేవలం రాజకీయ పదవులు కాదు, ఢిల్లీలో పార్టీ ప్రభావానికి అవి చాలా ముఖ్యమైనవి అని అన్నారు. టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈసారి పార్టీకి విధేయంగా పనిచేసిన నేతలకు అవకాశం ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర స్థాయిలో పార్టీ బలాన్ని పెంచే నాయకులను ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా రాజ్యసభ సీట్లపై ఆశలు పెట్టుకున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ బలం, కూటమి సమీకరణలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని చూస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఒక సీనియర్ నాయకుడు మాట్లాడుతూ, కూటమి బలంగా కొనసాగాలి, అదే సమయంలో ప్రతి పార్టీ ప్రయోజనాలు కూడా చూడాలి అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశాలపై కూడా చర్చలు జరుగుతున్నాయి. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తుల ఎన్నికలకు సంబంధించిన ప్రాథమిక ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు సమాచారం. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణపై ముందస్తు చర్యలు ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. ఓటర్ జాబితాల పరిశీలన, స్థానిక సంస్థల పునర్విభజన, రిజిస్ట్రేషన్ల అంశాలపై అధికారులు పనిచేస్తున్నట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే స్థానిక ఎన్నికలపై రాజకీయ చర్చలు మొదలయ్యాయి. గ్రామస్థాయి నాయకులు తమ బలాలను అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి, స్థానిక పాలన బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెబుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం ప్రజాస్వామ్యానికి ముఖ్యమని అధికారులు పేర్కొంటున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు. సామాజిక సమైక్యత, గ్రామీణాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని నాయకులు భావిస్తున్నట్లు సమాచారం. రాజకీయంగా చూస్తే రాజ్యసభ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు రెండూ కూడా అధికార కూటమికి కీలకంగా మారనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రామ స్థాయిలో పార్టీ బలం పరీక్షకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం టీడీపీ ప్రధాన రాజకీయ శక్తిగా కొనసాగుతుంది. జనసేన, బీజేపీతో కలిసి ఏర్పడిన కూటమి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఒక రాజకీయ పరిశీలకులు మాట్లాడుతూ, స్థానిక ఎన్నికలు భవిష్యత్ రాజకీయ దశను కూడా ప్రభావితం చేస్తాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న కొన్ని అంశాల నేపథ్యంలో మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గ్రామ పంచాయతీలు, మండలాల పరిషత్లు, జిల్లా పరిషత్తుల్లో కొత్త నాయకత్వం రావచ్చని భావిస్తున్నారు.
ప్రస్తుతం ప్రజల్లో కూడా ఈ అంశంపై చర్చ సాగుతోంది. ముఖ్యంగా గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై ఆసక్తి పెరుగుతోందని తెలుస్తోంది. ఒక రైతు మాట్లాడుతూ గ్రామ సమస్యలు పరిష్కరించే నాయకులు రావాలని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకునే ముందు అధికారులతో మరిన్ని సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. భద్రత, ఓటర్ జాబితాలు, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లపై సమీక్షలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ప్రధానంగా 2 అంశాలపై చర్చ సాగుతోంది. ఒకటి రాజ్యసభ సీట్లు, మరొకటి స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ 2 అంశాలు రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎండల తీవ్రత. వడదెబ్బతో తెలంగాణలో 34 మంది మృతి. ఏపీలో ప్రాణాలు కోల్పోయిన 21 మంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మరింత తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఉదయం నుంచే మండుతున్న ఎండలు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. వడదెబ్బ కారణంగా తెలంగాణలో ఇప్పటి వరకు 34 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కూడా 21 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలు ప్రజల్లో తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న సమయాల్లో రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అత్యవసర పనులు తప్ప ప్రజలు బయటకు రావడం తగ్గించారు. ఎండ తీవ్రత కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు, కూలీలు, రైతులు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వచ్చే 2-3 రోజులు కూడా ఉష్ణోగ్రతలు అధికంగానే ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో వేడిగాలులు మరింత ఎక్కువగా వీస్తాయని పేర్కొంటున్నారు. తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత కష్టంగా మారిందని ప్రజలు చెబుతున్నారు. ఒక రైతు మాట్లాడుతూ ఉదయం 10 గంటల తరువాత పొలాల్లో పనిచేయడం అసాధ్యంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో కూడా వేడి తీవ్రంగా పెరిగింది. రహదారులపై ట్రాఫిక్ తగ్గిపోయింది. మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. జీహెచ్ఎంసీ అధికారులు నగరంలోని పలు ప్రాంతాల్లో చల్లని తాగునీటి కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ప్రజలకు నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా పరిస్థితి ఆందోళనకరంగా మారింది. విజయవాడ, గుంటూరు, కర్నూలు, అనంతపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వేడిగాలులు తీవ్రంగా వీస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై వేడి ఆవిరి కనిపించే స్థాయికి ఉష్ణోగ్రతలు పెరిగాయని ప్రజలు చెబుతున్నారు. వడదెబ్బ కారణంగా ఏపీలో 21 మంది మరణించినట్లు సమాచారం. ముఖ్యంగా బయట పనులు చేసే కూలీలు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితమయ్యారని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వైద్య బృందాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు, తాగునీటి సదుపాయాలు అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు తెలిపారు. వైద్య నిపుణులు ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లవద్దని, పల్చని దుస్తులు ధరించి తల కప్పుకొని వెళ్లాలని సూచిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య కూడా పెరుగుతోంది. కొన్ని గ్రామాల్లో చెరువులు ఎండిపోవడంతో ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. పశువులు కూడా నీటి కొరత ఏర్పడుతోందని రైతులు చెబుతున్నారు. ఎండ తీవ్రత కారణంగా పశువులు నీడ కోసం తిరుగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒక మహిళ మాట్లాడుతూ నీళ్లు తెచ్చుకోవడమే పెద్ద పని అయిపోయిందని తెలిపారు. విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరిగింది. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఎక్కువగా ఉపయోగించడంతో డిమాండ్ పెరిగినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. నిరంతరం విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పర్యావరణ నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం ప్రస్తుతం వాతావరణ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. ప్రతి ఏడాది ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. పట్టణాల్లో చెట్లు తగ్గిపోవడం కూడా వేడి పెరగడానికి కారణమవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో పచ్చదనం పెంచకపోతే పరిస్థితి మరింత తీవ్రమవుతుందని హెచ్చరిస్తున్నారు. ఒక పర్యావరణ నిపుణుడు మాట్లాడుతూ ప్రతి ఇంటి ముందు ఒక చెట్టు నాటాలి, అదే భవిష్యత్తుకు రక్ష అని అంటున్నాడు. ప్రస్తుతం పండ్ల రసాలు, మజ్జిగ, కొబ్బరి నీళ్లకు డిమాండ్ పెరిగింది. పలు సేవా సంస్థలు రోడ్ల పక్కన చల్లని నీటి శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, తిరుపతి నగరాల్లో మధ్యాహ్నం సమయంలో ప్రజల రాకపోకలు తగ్గిపోయాయి. రహదారులు ఖాళీగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా అధికారులను అప్రమత్తం చేశాయి. గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచిస్తున్నట్లు సమాచారం. ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు ప్రజలకు సూచనలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. పలు జిల్లాల్లో అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సదుపాయాలు పెంచినట్లు అధికారులు తెలిపారు. అడవి ప్రాంతాల్లో కూడా ఎండల ప్రభావం కనిపిస్తోంది. నీటి కొరత కారణంగా అడవి జంతువులు గ్రామాల వైపు వస్తున్నట్లు సమాచారం. అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రైతులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగు పనులు ఆలస్యం అవుతున్నాయని చెబుతున్నారు. వర్షాలు త్వరగా రావాలని కోరుకుంటున్నారు. వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే రోజుల్లో కూడా వేడిగాలులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించింది. నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వాతావరణ మార్పులు మానవ జీవితంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయని చెబుతున్నారు.
ప్రజలు ఇప్పుడు ఉదయం సాయంత్రం మాత్రమే బయట పనులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మధ్యాహ్న సమయంలో ఇళ్లలోనే ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎండలు నిప్పులు కొనుమిలా మారాయి. ప్రజలు, అధికారులు, వైద్య సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహారాష్ట్రలో విషాదం. బీడీ ఆకుల కోసం వెళ్లిన మహిళలపై పులి దాడి, 4 మహిళలు మృతి.
వన్యమృగాన్ని బంధించేందుకు అటవీ శాఖ యత్నాలు. మహారాష్ట్రలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అడవిలో బీడి ఆకులు సేకరించేందుకు వెళ్లిన మహిళలపై పులిదాడి చేయడంతో 4 మహిళలు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మరో 2 మహిళలు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ పులిని బంధించేందుకు అటవీ శాఖ ప్రత్యేక బృందాల గాలింపుల చర్యలు చేపట్టాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని అడవి ప్రాంతానికి సమీపంలోని గ్రామాల్లో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి రోజులాగానే ఉదయం మహిళలు బీడీ ఆకులు సేకరించేందుకు అడవిలోకి వెళ్లారని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే కొంతసేపటి తరువాత ఒక్కసారిగా పులి దాడి చేసినట్లు సమాచారం. దాడి సమయంలో మహిళలు భయంతో పరుగులు తీశారని, కొందరు అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గ్రామస్తులు అరుపులు విని అక్కడికి చేరుకునే లోపే తీవ్ర విషాదం చోటు చేసుకోందని తెలిపారు. అటవీ శాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పులి అడవిలోకి వెళ్లిపోయినట్లు గుర్తించిన అధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. డ్రోన్లు, కెమెరాలు సహాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఒక అటవీ శాఖ అధికారి మాట్లాడుతూ పులిని సురక్షితంగా బంధించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. గ్రామాల్లో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అడవికి సమీపంలోని గ్రామాల్లో రాత్రి వేళ ఎవరూ బయటకు రావడం లేదని తెలుస్తోంది. మహిళలు, రైతులు, కూలీలు అడవికి వెళ్లేందుకు భయపడుతున్నారని సమాచారం. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో గ్రామాలు అడవులకు చాలా దగ్గరగా ఉంటాయి. అక్కడి ప్రజలు జీవనోపాధి కోసం అడవులపై ఆధారపడుతుంటారు. ముఖ్యంగా బీడి ఆకుల సేకరణ చాలా కుటుంబాలకు ఆదాయం వనరుగా మారింది. అటవీ ప్రాంతాల్లో పులుల సంచారం గత కొన్నేళ్లుగా పెరుగుతోంది. అడవుల్లో ఆహారం తగ్గిపోవడం, నీటి కొరత, అడవుల విస్తరణ తగ్గిపోవడం వంటి కారణాలతో వన్యమృగాలు గ్రామాల వైపు వస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. పర్యావరణ నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం అడవుల పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణతో పాటు గ్రామ ప్రజల భద్రత కూడా చాలా ముఖ్యమని అంటున్నారు. ఈ ఘటన తరువాత సమీప గ్రామాల్లో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అవసరం లేకుండా అడవుల్లోకి వెళ్లవద్దని సూచించారు. ముఖ్యంగా ఒంటరిగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. గాయపడిన మహిళలను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి వైద్యులు పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు సాయం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్రామాల్లో ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతి చెందిన మహిళల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అడవిలోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచిస్తున్నారు. గుంపులుగా వెళ్లాలని, శబ్దం చేస్తూ వెళ్లాలని చెబుతున్నారు. వన్యప్రాణి నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం పులులు సాధారణంగా మనుషులపై దాడి చేయవు. అయితే భయం, ఆకలి, ఒత్తిడి వంటి పరిస్థితుల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మహారాష్ట్రలో పలు టైగర్ రిజర్వ్ ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ పులుల సంఖ్య పెరగడం సానుకూల విషయమే అయినా గ్రామాల భద్రతపై కూడా ప్రత్యేక చర్యలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం అడవిలో కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. పులి సంచారం ఎటువైపు ఉందో గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే నిద్రమాత్రల సహాయంతో బంధించే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్రామాల్లో పిల్లలను బయటకు పంపవద్దని అధికారులు సూచిస్తున్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు కూడా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఈ ఘటనలో దేశవ్యాప్తంగా మరో మానవ వన్యప్రాణుల ఘర్షణ అంశం చర్చకు వచ్చింది. అడవుల విస్తరణం తగ్గిపోవడం వల్ల ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి కోసం అడవులపై ఆధారపడే కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా బీడి ఆకుల సేకరణ, కట్టెలు, అడవి ఉత్పత్తుల కోసం ప్రజలు అడవుల్లోకి వెళ్తుంటారు. అటవీ శాఖ అధికారులు ప్రస్తుతం 24 గంటల పర్యవేక్షణ కొనసాగుతున్నట్లు తెలిపారు. గ్రామాల సమీపంలో ప్రత్యేక బృందాలు మోహరిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై నివేదిక కోరినట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు అవకాశంపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం గ్రామాల్లో ప్రజలు రాత్రి వేళ అప్రమత్తంగా ఉంటున్నారు. కొందరు గ్రామాల్లో కపలా బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక యువకుడు మాట్లాడుతూ పులి పట్టుబడే వరకు గ్రామంలో భయం తగ్గదని అంటున్నారు. అటవీ శాఖ అధికారులు ప్రజలకు ఒకే సూచన చేస్తున్నారు. అడవుల్లో ఒంటరిగా తిరగవద్దని అన్నారు. పులి కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వమని తెలిపారు. భయంతో పరుగులు తీయవద్దని తెలిపారు. మహారాష్ట్రలో జరిగిన ఈ విషాద ఘటన ప్రజలను తీవ్రంగా కలిచివేసింది. ప్రస్తుతం అందరి దృష్టి పులి బంధంపై నిలిచింది.